హుషార్ పిట్టల్ మూవీ నేను యాక్చువల్‌గా చూసాను సార్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్, టీజర్ చూసుకొని అదేదో బూత్ సినిమా అనే చాలా మంది కొంత ప్రాపగండ చేశారు. కానీ ప్రతి ఒక్కరు యంగ్ ఏజ్ తర్వాత అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. కొంత యూత్‌కు నచ్చే కంటెంట్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో మాత్రం ప్రతి తల్లిదండ్రి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఫ్రీ క్లైమాక్స్ నుంచి నేనైతే లిటరల్‌గా 15 నిమిషాలు ఏడ్చి చూసాను ఆ సినిమా. కాబట్టి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, హుషారు పిట్టల సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడాలి. దాన్ని నా సజెషన్ ఏంటంటే హై స్కూళ్ళల్లో థియేటర్లో స్క్రీన్ లేసి మరి చూపించాల్సిన సినిమా హుషారు పిట్టలు. కాబట్టి హుషారు పిట్టలు అనేది రేపు రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 15 సందర్భంగా. మనకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అదేం బూత్ సినిమా కాదు. స్టార్టింగ్ లో ఆ ట్రైలర్ టీజర్ చూసి కొంతమంది వేరే అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఏది రాలేదు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. 20 కోట్ల క్లబ్ లో చేరబోతుంది హుషారు పిట్టలు. ప్రతి ఒక్కరు యూత్ రేపు అందరు థియేటర్ల దగ్గర గోలలు ఈలలే ఉంటాయి. హుషారు పిట్టలు బ్లాక్ బస్టర్. ఎవరైనా మిస్ అయితే మీరు నిజంగా సినిమాను చాలా మిస్ అవుతారు. హుషారు పిట్టలు చూడండి. ఖచ్చితంగా టికెట్లు కూడా ఈ 2-3 రోజుల్లో మీకు టికెట్లు కూడా దొరకవు. ఓకే సార్, టీజర్ లో చూపించినప్పుడు అమ్మాయి చదువుకుంటున్నాను అని ఫాదర్ మభ్యపెట్టినట్టుగా చూపించారు. నిజంగా అటువంటి కంటెంట్ ఏమైనా ఉందా? అంటే మభ్య పెట్టడం అని ఏం లేదు సార్. అంటే ఈ రోజు కాలేజీ లేదా హై స్కూల్ పిల్లలు కొన్నిసార్లు తెలియక ఆ వయసులో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అవి. ఆ మిస్టేక్స్ వల్ల తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళు అనుభవించే బాధ, ఆ పెయిన్ అనేది సెకండ్ హాఫ్ లో ఉంటది. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా చూసి 20 నిమిషాల ముందు గనక మీ కళ్ళలో నీళ్లు రాకపోతే నన్ను వచ్చి అడగండి. నా పేరు బాలరాజు. నేను బల్లగుద్ది చెప్తున్నా, ప్రతి తల్లిదండ్రులు చూడాలి. పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు థియేటర్లకు వెళ్ళాలి. మీకు రేపు ఎట్లాగో సాటర్డే సండే హాలిడే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. ఖచ్చితంగా బాగుంది సినిమా. టైటిల్ చూస్తే హుషారు పిట్టలు అని చెప్పేసి ఉంది సార్. టీజర్ లో కూడా కేవలం యూత్ ను మాత్రమే టార్గెట్ చేసి చూపించినట్టుగా అనిపించింది. మరి ఓన్లీ యూత్ కే ఉందా, లేక మొత్తం ఫ్యామిలీ చూడొచ్చా? నేను అదే అంటున్నాను సార్. టీజర్, ట్రైలర్ చూసి, టైటిల్ చూసి, హుషారు పిట్టలని టైటిల్ చూసి మీరు ఏదో ఆ యూత్ సినిమా అని అనుకోకండి. యూత్ చూడాలి, తర్వాత మిడిల్ ఏజ్ చూడాలి, తర్వాత ముసలోళ్ళు చూడాలి. 3 తరాలు, యంగ్ అండ్ మిడిల్ అండ్ ఓల్డ్ ఏజ్ ముగ్గురు చూసి సినిమాలో ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ సినిమా చూడడం వల్ల ఏం చేయకూడదు, ఏం చేయాలని పిల్లలకు తెలుస్తుంది. తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా ఉంచాలి, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని తల్లిదండ్రులు తెలుస్తుంది. ముసలోళ్లకు పిల్లల యొక్క బాధ అనేది అర్థమవుతుంది. కాబట్టి 3 జనరేషన్లకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషన్ ఉంటది. ప్రతి ఒక్కరు చూడాలి. హుషారు పిట్టలని ఖచ్చితంగా చూడాలి. చూడకపోతే మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమాను లాస్ అవుతారు.